జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఓ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాఠారం మండలంలో జరిగిన టిప్పులు మర్డర్ కేసులో 9 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భూ వివాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన నిందితులకు 4 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. కాటారం మండలం గంగారం గ్రామంలో 2021లో భూ తగాదాల కారణంగా ఈ దారుణం జరిగింది. మంజనాయక్ అనే వ్యక్తితో పాటు ఆయన 2 కుమారులు సారయ్య, భాస్కర్లను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. బాధితుల కంట్లో కారం కొట్టి గొడ్డలతో నరికి చంపారు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలతో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయగా జిల్లా కోర్టు నిందితులకు జీవితకాలం జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు ఒక తీర్పు వెలువడడం జరిగింది. అందులో భాగంగా జూన్ 19వ తారీఖు 2021 సంవత్సరం నాడు భూ తగాదాలలో క్షణికావేశంతో ఒక కుటుంబము మరొక కుటుంబాన్ని ముగ్గురిని హత్య చేయడం జరిగింది. కోర్టులో వారు తప్పు చేసినట్టుగా వారిని చంపినట్టుగా నిర్ధారణ అయింది. గౌరవనీయులు మన భూపాలపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి గారు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో అక్యూజులు A1 to A9 వాళ్ళకి లైఫ్ ఇంప్రిజ్మెంట్ వేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకంటే జీవిత కాలం శిక్ష విధించడం అనేది. కాబట్టి క్షణికావేశానికి ప్రజలు గురి కాకూడదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైనా కూడా ఏ సమస్యలున్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మంచి మనసుతో మంచి స్థితితో జీవించాలి. మనకు మానవ జన్మ ఇదే ఉంది, మరో జన్మ లేదు. కాబట్టి ఎదుటి వారిని మీద మనం ఏదైనా తప్పుడు చర్యలో పాల్గొంటే మనకు కూడా శిక్ష విధిస్తారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ప్రజలకు నేను చెప్పే విన్నపంగా అందరూ శాంతి భద్రతకు లోబడి సామరస్యంగా సంతోషంగా జీవించాలి.